హాయ్ ఫ్రెండ్స్, గోంగూర పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. గోంగూర పచ్చడి నేను ఒక కట్టతో చేస్తున్నాను. ఒక కట్టకి 12 లేదా 15 ఎండుమిర్చి, అంటే ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు కరెక్ట్‌గా సరిపోతాయి. ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేయించుకున్నాను. అదే ప్యాన్‌లో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకున్నాను. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకును వేసుకొని ఒక 5 నిమిషాలు వాడ్చుకున్నాను. ఇది చల్లారాక మిక్సీ వేసుకోవాలి. తర్వాత వేరే ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినపప్పు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన గోంగూర పచ్చడిని వేసుకొని ఒకసారి బాగా కలిపి 2 స్పూన్ల ఉప్పు, మనం ముందుగా ఎండుమిరపకాయలని వేయించుకున్నాం కదా, వాటిని పొడి చేసుకొని వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అవుతుంది. ఈ పచ్చడి గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.